వెల చెల్లించాడు, మన స్థానంలో మరణించాడు, మనల్ని రక్షించాడు. ఒక పిల్లాడు ఇట్లాగే అమ్మ దగ్గర పెరిగి పెద్ద అవుతున్నాడట. వాళ్ళ అమ్మ మాట వినకుండా చిన్నప్పుడు బాగానే విన్నాడు. పెద్ద అయిన తర్వాత వాడు చెడ్డ స్నేహితులకు లోనైపోయి దుర్లవాట్లకు బానిసైపోయి అర్ధరాత్రి వచ్చాడట. ఏంట్రా అన్నం తినకుండా ఈ పడదాకా, ఏయ్ నేను అడిగే వాటికి అడ్డం చెప్పొద్దు, నువ్వు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు తింటా, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేం సత్రం కాదనిందట వాళ్ళమ్మ. సత్రం కాకపోతే ఈ రోజు నుంచి నేను ఇంటికి రాను, నువ్వు తల్లిని కాదు, నేను కొడుకుని కాదు, నా ఫ్రెండ్సే ముఖ్యం, వాళ్ళతో పోతా, పెద్ద బిజినెస్ చేస్తా అన్నాడట. అప్పుడు వాళ్ళమ్మ నిందట, వాళ్ళతో పోతే కానీ ఇంకా తొందరగా నాశనం అవ్వవు, నా దగ్గర ఉంటే నేనన్నా కాపాడతా, చూస్తా అంత అన్నం పెడతారా. వినకుండా వాడు వెళ్ళిపోతానన్నాడట. వెళ్ళిపోయేటప్పుడు రాడ్డు తీసుకొచ్చి బీరువా బగలు కొట్టి డబ్బులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకుందంట. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, నువ్వు పోతే ఎలాగరా, నీ ప్రాణం పోతే సంపాదించలేం రానండి, నా ప్రాణం గురించి నువ్వేం ఆలోచించవసరంలా, నా ఫ్రెండ్స్ కాపాడతారన్నాడట. డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయినాడు. అంతే 3 నెలలు అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి. దుర్వ్యాపారాలకు, జూదాలకు, తాగుడికి, తిరుగుడికి డబ్బంతా పాడు చేస్తే డబ్బుతో పాటు ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోయారు. అలా దూరం అయిపోయిన పరిస్థితుల్లో వాడు ఒక్కడే మిగిలిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అందరూ దూరం అయితే అమ్మ దగ్గరికి పోవడానికి కూడా డబ్బులు లేవు, తినడానికి లేదు. అడుక్కోవటం మొదలు పెడితే కాళ్ళు చేతులు బాగున్నాయిగా, ఎందుకు అడుక్కోవటం, పని చేసుకోకూడదు అంటున్నారట. అయ్యా పని చేసుకోవాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే తినాలి, తినాలంటే కొనుక్కోవాలి, డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వమంటే ఒక్కడివ్వట్లేదట. అందుకని ఇక దొంగతనమైనా చేయాలి, ఈ మనిషిని జాలితో సహాయం చేయట్లేదు, చేసి అమ్మను వదిలేసి వచ్చానని ఒక ఆవిడ రైల్వే స్టేషన్ లో కూర్చుంటే వెళ్ళి ఆమె మెడలో హారం లాగాడట. ఆమె పెద్దగా అరిసిందట, ముసలావిడ కదా లాక్కొని పరిగెత్తొచ్చు అనుకుంటే ఆ అరిసిన అరుపుకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారట. అరవద్దని గట్టిగా గొంతు పట్టుకున్నాడట. దాంతో ఆ టెన్షన్ లో ఆమె చచ్చిపోయింది. హారం వదిలేసి, శవం వదిలేసి పరుగులు అంకించుకుంటే జనాలంతా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆమెను పట్టుకున్నారట. వాడిని పట్టుకొని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. కోర్టులో నిలబెడితే వాళ్ళు ఉరి శిక్ష వేశారట. అయ్యా ఆకలితో చేశా, చెయ్యాలని చేయలే, అందరూ దగా చేశారు, అమ్మకు దూరం అయ్యా, విధి లేక ఇట్లాగైపోయా, నా శిక్ష తగ్గించండి అని అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేశారట. అయినా బతిలాడుకుంటుంటే $5,000 కడితే విడిపిస్తామన్నారట. అందుకని ఎవరైనా నీ కొరకు డబ్బు కట్టే వాళ్ళు ఉన్నారా అని అంటే పోలీసులకి చెప్పారంట, మా అమ్మ బతికుంటే ఓకే, వచ్చేటప్పుడు కాలుతో తన్నొచ్చా, గోడకు గుద్దుకుంది, బతికిందో చచ్చిపోయిందో కూడా చూడలా, ఉంటే కట్టిద్ది పోయి చెప్పండి అన్నారట. వెంటనే పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అడ్రస్ తీసుకొని. వాళ్ళ అమ్మ అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచిందట. పోలీసు వాళ్ళు అన్నారట, మీ అబ్బాయి మా చేతిలో బందీగా ఉన్నాడు, చచ్చిపోలేదుగా, బతికే ఉన్నాడుగా, బందీగా ఉంటే నేను విడిపించుకుంటానని చెప్పి బయలుదేరి వచ్చిందట. వచ్చేటప్పుడు లెటర్ రాసి బెడ్ మీద ఒక లెటర్ పెట్టి బెడ్ కింద ఒక లెటర్ పెట్టిందట. బీరువాలో మంచి బట్టలు తీసుకొని కొడుకు కోసం జైలు దగ్గరికి వచ్చిందట. వచ్చేసరికి తెల్లారిపోయింది. వచ్చేసరికి ముద్దాయి బట్టల్లో సంఖ్యలు వేసుకొని ఉన్నాడు కొడుకు. చూసి అమ్మను చూసి బోర్న ఏడ్చాడట. అమ్మా నేను అనుకున్నది జరగల, నువ్వు చెప్పిందే జరిగింది, నీ దగ్గర ఉంటే బాగుండేవాడిని, నమ్మిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, చివరికి నరహంతకుండా ఆకలి బాధలో ఇక్కడ చేరానమ్మా, నన్ను విడిపించమ్మా అన్నాడట. విడిపిస్తా బాబు అని చెప్పిందట. పోలీసు వాళ్ళు వచ్చి డబ్బు కట్టమంటే డబ్బు తేలేదనిందంట. మరి డబ్బు తేకుండా ఎందుకు వచ్చా, ఉత్తి చేతులతో ఊపుకుంటా. వాళ్ళ ఆమనిందంట, ఇక్కడే కష్టపడి నా కొడుకుని విడిపిస్తే ఏమైనా పని ఉంటే చెప్పండి అని. అక్కడ ఒక కొండ పగలు కొట్టి బండలు తెచ్చి ఇక్కడ వేస్తున్నారట. ఆ బండలు 30 రోజులు మోస్తే నీ రుణం తీరిపోద్ది, నీ కొడుకుని విడిపించుకోవచ్చు అన్నారట. అప్పుడు ఆమనిందంట, నా కొడుకుకు నేను పడే కష్టం చూపించండి, రోజు తెచ్చి ఆ పోల్కు కట్టి నా కష్టం చూడనివ్వండి నా కొడుకుని, అప్పుడైనా వాడి మనసు మారిద్దేమోనని ఆ పోల్కు కట్టేసేసి అక్కడ నిలబెట్టిందట. రోజు 30 రోజులు మండు టెండలో ఈ తల్లి బండలు మోస్తూ ఉందట. లాస్ట్ రోజు 30th రోజు కొడుకుతో చెప్పిందంట, కొడుక ఈ రోజుతో రుణం తీరిపోద్ది, నిన్ను విడిపిస్తా, మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం, హ్యాపీగా బతకొచ్చు, బాధపడబాక అని చెప్పిందట. వాడు సిగ్గుపడుతూ తలంచుకున్నాడు. నా కోసం కదా మా అమ్మ ఈ ఎండటెండులో ముసలిది ఇంత బాధపడుతుందని అని కృంగిపోతున్నాడు. పాడు చేసిన స్నేహితులు, ఉన్న అలవాట్ల మీద ద్వేషం కలుగుతూ తను తల్లి పట్ల కృతజ్ఞత పెంచుకుంటున్నాడు. అమ్మ ఒక్కతే ఆదుకుందని అమ్మ పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. లాస్ట్ బండ మోసుకొస్తుందట. బండ అయిపోయేసరికి ఆ తూలు వచ్చేసేసి శక్తి లేక ఆ బండల్లో పడిపోయిందట. కిందున్న కోసు బండలు, పైన కఠినమైన బండ ఆమె ముఖాన్ని ఛిద్రం చేసేస్తే ఊపిరిపోయేస్తూ తన్నకలాడుతుందట. పోలీసు వాళ్ళు వచ్చి బండను పక్కకు తీసి తల్లిని తిప్పేసేస్తే తల్లి చూపంతా కొడుకు వైపే ఉందట. ఒక్కసారి నా కొడుకుని నేను చూస్తుండగా ప్రాణం పోయేలోపు వాడి సంఖ్యలు ఎండనిందట. గబగబా వెళ్ళి వాళ్ళు సంఖ్యలు తీశారు. ఆ తర్వాత వాడి బట్టలు తీసి నేను తెచ్చిన బట్టలు వేయమనిందట. కొత్త బట్టలు వేశారు. ఒక్కసారి కొడుకుని నా దగ్గరికి రానివ్వండి అని అంటే వదిలేస్తే తల్లి చేతుల్లో నీకు పట్టుకొని తల్లి చేతిని ముఖాన్ని పట్టుకొని, అమ్మా ఎంత అందమైన ముఖమే, ఎన్ని రాత్రులు నా కోసం ఎదురు చూసావే,
నా కోసం ఎంత కన్నీరు గడిచావమ్మా, నాకెన్ని మాటలు చెప్పావమ్మా, అన్నిటినీ నెట్టేసుకొని పోయానమ్మా, చివరికి బందీనైపోయానమ్మా. నన్ను విడిపించడానికి నేను కాళ్ళతో తన్నింది, ధిక్కరించింది, అన్నీ వదిలేసేసి క్షమించి నా దగ్గరకు వచ్చి నా కొరకు ప్రయాసపడ్డావా అమ్మా? నన్ను కన్నందుకు నేను మిగిలించిన ప్రతిఫలం ఇదేనా అమ్మా? నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ కన్నీరు తుడిచి ప్రాణం పెట్టిందట, వదిలేసింది. ఆమెను తీసుకెళ్లి సమాధిలో పాతి పెట్టారు. పిల్లాన్ని ఇంటికి తెచ్చి వదిలిపెట్టారు. కేసులన్నీ కొట్టేసి బెడ్ మీద ఉన్న లెటర్ చూస్తే బెడ్ ఎత్తి చూడమని ఉందట. దాని మీద బెడ్ ఎత్తితే అది తొట్టి లాంటి బెడ్, అందులో చాలా డబ్బుల కట్టలు ఉన్నాయట. అలా డబ్బుల కట్టలు ఉంటే ఆ డబ్బుల కట్టలు చూసి, ఇన్ని కట్టలుంటే ఒక కట్ట తెచ్చి అక్కడ పడేయకుండా మా అమ్మ నా కోసం ఎందుకు ఇంత కష్టపడింది అని ఆలోచిస్తుండగా అందులో లెటర్ దొరికిందట. ఆ లెటర్ లో ఇలా రాసింది, కొడుక, ఇంత డబ్బును చూడగానే ఒక కట్ట తెచ్చి పోలీసుల ముఖాన పడేసి నన్ను విడిపించకుండా అమ్మెందుకు 30 రోజులు కష్టపడిందని అనుకుంటున్నావా? ఈ డబ్బేరా నిన్ను నాశనం చేసింది. ఈ డబ్బేరా దుష్ట స్నేహాలకు తీసుకెళ్లి దురలవాట్లకు నిన్ను బానిసలు చేసింది. ఈ డబ్బేరా నా నుంచి నీకు దూరం చేసింది. ఈ డబ్బేరా నిన్ను నరహంతకునిగా మార్చింది. అందుకే ఆ డబ్బుతో విడిపించకూడదు, నా త్యాగంతో నిన్ను విడిపించాలనుకున్నా. బాబు, నా ప్రాణ త్యాగాన్ని వ్యర్థం చేయబాకు. ఈ డబ్బంతా నీకే, వాడుకో. కానీ నీ జీవితాన్ని నాశనం చేసిన అలవాట్లను పరిచయం చేసిన దుష్ట స్నేహితుల దగ్గరికి వెళ్లకుండా మంచి వారి పంచన చేరి మంచి మాటలు నేర్చుకుని మంచిగా బ్రతుకుతూ నలుగురికి మేలు చేయి. మరణించిన నా ఆత్మ సంతోషిస్తుంది. నీ జీవితాన్ని పాడు చేసుకోబాకు. మరలా నిన్ను విడిపించడానికి ఎవరుండరు బాబు, నేను పోతే అంటూ వాళ్ళమ్మ లెటర్ రాసిందట. ఆ తల్లైన ముఖమే చిరిగిపోయింది. మన పరలోకపు తండ్రి మనల్ని విడిపించడానికి లోకానికి వస్తే తల మీద రంగులాల ముళ్ళులు గుచ్చారు, కళ్ళకి గంటలు కట్టారు, పెదాలు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు. 39 కొరడాలతోటి 18 జనప కొక్కాలున్న కొరడాతో ఒళ్ళంతా చీలిస్తే చర్మము కండలు ఊడిపోయి లోపలున్న పక్కటెంకలు కనపడ్డాయి. రక్తపు మడుగులో పడ్డవాడిని లేపి పచ్చి మానును భుజాన వేసి ప్రపంచపు నడిబొడ్డున ఊరేగిస్తూ ఉంటే 14 సార్లు పడిపోతే ఆవిడ చిటికనేలతో ఎత్తలేదు. ఆయన చేతుల్లో 8 అంగుళాల చీలలు కొట్టారు, ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టారు. ఆయన చేసిన పాపం కాదు, 6 న్యాయస్థానాలలో ఆయన నిర్దోషని తీర్పు పొందాడు. మన పాపం, మన శాపం ఆయన భరించినాడు. అరచేతి కంటే పెద్ద బల్లెంతో కుడి పక్కలో పొడిస్తే పేగులు మూత్రపిండాలు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగిల్చుకోవాలా. 3 శీలలు గీక్కోలేకపోయినాడు. మిమ్మల్ని ఏం కాపాడుతాడంటున్నారు కొందరు. 3 శీలలేం కర్మ, 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు. మృత్యుంజయుడే లెగిశాడు. నిన్ను నన్ను ఆదరించడానికి లెగిశాడు, క్షమించడానికి లెగిశాడు, ప్రేమించడానికి, నడిపించడానికి లెగిశాడు. నీ కొరకు మరణించినాడు, మన కొరకు శిక్ష అనుభవించినాడు, మనల్ని రక్షించడానికి ఆయన లెగిశాడు. ఈ భూములు, ఇల్లు, ఈ దేహాలు ఎక్కువ కాలం ఉండవు. మరణించిన రోజున మన ఆత్మకు పరలోకంలో నిత్య జీవం ఇవ్వడానికి పరలోకంలో నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఎవరు అంగీకరిస్తారో తన రక్తంలో కడిగి ప్రతి పాపాన్ని తొలగించి పరలోకానికి సిద్ధం చేస్తాడు. ఈ లోకంలో నిన్ను, నీ బిడ్డలను వర్తిల్ల చేస్తాడు. అది ఆయన పరిశుద్ధ మందిరంలో నీకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ, సంరక్షణ. ఎంతమందికి రక్షణ, సంరక్షణ కావాలో, ఈ లోకంలో, పరలోకంలో, శరీరంలో, ఆత్మలో నీవు, నీ పిల్లలు దీవించబడాలని కోరుకుంటున్నారు. ఆయన దగ్గరికి రండి.